ఆ 9 మంది మంత్రులకు బంపర్ ఆఫర్. త్వరలో విదేశీయానం. అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి అని నిలదీస్తున్నారు కారుమూరి వెంకటరెడ్డి గారు. అన్నా నమస్తే, ఏటన్నా విశేషాలు? చంద్రబాబు నాయుడు గారు ఏమో రోజు చెప్పే సొల్లు కబుర్లు ఎట్లా ఉంటాయి? ఎట్టా ఉంటాయి? ప్రపంచానికే నేను పాఠాలు చెప్తున్నానని చెబుతాడు. అవునవును. అయితే కానీ వాళ్ళ కేబినెట్ మంత్రులకు మాత్రం పాఠాలు చెప్పలేకపోతున్నాడు. మరి ఎందుకు చెప్పలేకపోతున్నాడు అన్న? మరి ఈయనేమో ప్రపంచానికి పాఠాలు చెబుతాడు, వీళ్ళ కేబినెట్ మంత్రులు మాత్రం పాఠాలు నేర్చుకోవడానికి సింగపూర్ వెళ్తున్నారంట. పాఠాలు నేర్చుకోవడానికి సింగపూర్ కా? నిజమా? ఎస్, మీరు వింటుంది నిజమే. ఎంతమంది వెళ్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు? సుపరిపాలనపై 9 మంది మంత్రులకు 21 నుంచి సింగపూర్ లో శిక్షణ. సుపరిపాలన కోసం సింగపూరా? ఏమి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దాకా 2 సంవత్సరాలుగా మీరు సుపరిపాలన చేయలేదనే కదా దానికి అర్థం. మీరు ఇలా లా పాయింట్లు లాక్కండి. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గని. అసలు మీకు సిగ్గట్ట లేదో నాకు అర్థం కాల. మాకు అర్థం కావట్లేదు. 9 మంది మంత్రులు వెళ్ళి ట్రైనింగ్ తీసుకోనంట. ఇక్కడికి వచ్చి మిగిలిన వాళ్ళందరూ 164 మందికి ట్రైనింగ్ ఇస్తారంట. అంతే కదా. అదేంటి అసలు చంద్రబాబు నాయుడు గారు అంత విజనరీ లేడు, చంద్రబాబు నాయుడు అంత తోపు తురుమేష్ లేడు అని చెప్పి మీరే చెబుతారు కదా. అవునవును. ఆయన కంటే ఈజనరీ ఇంకెవరున్నారో నువ్వు చెప్పన్నా. మరి ఆ తోపు తురుమేష్ ఇక్కడ ఈయన కదా మీకు ట్రైనింగ్ ఇవ్వాల్సింది. ఆయనకంత తీరిక ఎక్కడుందన్నా? అందుకే కదా మంత్రులను సింగపూర్ వెళ్ళి పాఠాలు నేర్చుకోమని పంపిస్తున్నారు. మీ చేత కాదని చెప్పి సింగపూర్ పంపిస్తున్నారా ట్రైనింగ్ కి? చేతగా కాదన్నా, టైం లేక అర్థం చేసుకోరు. సో మరి దీంట్లో నారా లోకేష్ ఎందుకు మిస్ అయ్యాడు? లోకేష్ గారే అందరికి పాఠాలు చెప్తున్నారు. ఇప్పుడు ఆయనకి ఎందుకు సింగపూర్ పాఠాలు? పవన్ కళ్యాణ్ ఎందుకు మిస్ అయ్యాడు? ఆయనకి తెలియని సబ్జెక్ట్ ఈ భూమి మీద ఏటుందన్నా. వాళ్ళు ఆల్రెడీ బాగా తోపులు తురుములు అయిపోయారా? ఏమో సార్, మాకు తెలదు.